లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అసాధారణ విజయం సాధించిందన్నారు కిషన్ రెడ్డి. 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు 35% ఓటు బ్యాంక్ సాధించినట్లు చెప్పారు. 46 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా 44 చోట్ల రెండో స్థానంలో ఉందన్నారు. 10 ఏళ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. కాంగ్రెస్ అయితే 5 నెలల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు కిషన్ రెడ్డి. ఈ రోజు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరి 46 శాసనసభ నియోజకవర్గాల్లో మనము మొదటి స్థానంలో ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చామని వస్తున్నాను. 46 స్థానాలలో మొదటి స్థానంలో బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీని వెనుకకి నెట్టేసి మనము మొదటి స్థానంలో ఉన్నాము. అంతేకాదు 44 స్థానాలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్నాము. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చిందని మనం వేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 5 నెలల లోపలనే మరి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో, దేవుడి మీద ఓట్లతో, అబద్ధపు ప్రచారాలతో, ఆర్భాటపు ప్రకటనలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెల్లబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన మంచి ఫలితాలను బీజేపీ సాధించిందన్నారు కిషన్ రెడ్డి. 5 నెలల్లో 14% నుంచి 35% ఓట్ షేర్ను పెంచుకున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి ఈ స్థాయిలో ఓటు శాతం పెరగలేదన్నారు కిషన్ రెడ్డి. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు. అయినా కూడా మరి 5 నెలల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రమ, తెలంగాణ ప్రజల ఆశీస్సుల కారణంగా ఈరోజు మరి మనము విజయ పతాన ప్రతిబింబించి మొదటిసారిగా 8 స్థానాలలో గెలవడం జరిగింది. సాధారణ విజయం కాదు. 8 పార్లమెంట్ సీట్లలో గెలవడమే కాకుండా 5 నెలల క్రితము 14% ఉన్నటువంటి మన ఓట్లు 35% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగినటువంటి రాష్ట్రము ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ నియంత్రిత విధానాల కారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళల యొక్క ధర్నాలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి, నిరసనలు కనిపిస్తూ ఉన్నాయి, లాఠీ చార్జీలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ రకంగా మరి పోలీసు నిర్బంధకాండ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం.